అధిష్టానం పిలుపు మేరకు గుంటూరు జిల్లా గురజాలలో కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమం నడికుడి జంక్షన్ వద్ద గల పెట్రోల్ బంక్ వద్ద జరిగింది. ఈ సందర్భంగా గురజాల కాంగ్రెస్ నేత జానీ మాట్లాడుతూ గుడ్రాయిల ధరలు తక్కువగా ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం ఇంధనం ధరలు విపరీతంగా పెంచేసిందని ఆరోపించారు. ధరల పెంపుదల ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఈరోజు నంద్యాల నియోజకవర్గంలోని రాచేపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున నిరసన కార్యక్రమం తెలియజేయడమైనది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మోడీ ప్రభుత్వం పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలను ఇప్పటికీ 13 సార్లు పెంచి మరి సామాన్యమైనటువంటి మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపింది. ఈ బీజేపీ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి వాగ్దానాలతోటి మరి ప్రజల్ని అబద్ధాలతోటి ప్రభుత్వాన్ని నడుపుతూ ఈ రోజున కరోనా మహమ్మారి వచ్చి ప్రజలంతా ఆర్థికంగా పనులు లేక చిక్కుకుపోతా అన్నటువంటి తరుణంలో కూడా ఈ రోజున పెట్రోల్ డీజిల్ పెంచి సామాన్య ప్రజల మీద అధికమైనటువంటి భారం వేయడం ఇది చాలా శోచనీయం. వెంటనే ఈ పెట్రోలు డీజిల్ మీద పెంచినటువంటి ధరలను, గ్యాస్ ధరలను, నిత్యావసర వస్తు ధరలను వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రం అంతా పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెరిగిపోయినందువల్ల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ గారి ఆదేశాల మేరకు, తులసిరెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే నర్సరావుపేట పార్లమెంటరీ అధ్యక్షులైనటువంటి అలెగ్జాండర్ సుధాకర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతటా పెట్రోల్ బంక్ దగ్గర ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్రం అన్ని ఒక పెట్రోలు డీజిలే కాకుండా నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా కేంద్ర రాష్ట్రాలు పెంచి సామాన్యమైన వ్యక్తి బతకాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ విధమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పావలా చూపించి ముప్పావలా